మీరు కొద్దిగా గౌరవ చూస్తే అనుకుంటాను నేను కళాకారులు ముంగడు రానియండి. ఏం రావాలి, ఏమైంది? రావాలి, ముంగడు రావాలి. వాళ్ళు రమ్మంటారా? కళాకారులు లేకుండా మీరే ఉండడండి. మీరేమైనా ఉండే అనుకుంటారా అన్న? ప్లీజ్ మనకు ఎంతో మంది మహామహానుభావులు నేర్పిన ఒక పాట, గలమెత్తి పాడుతున్న గాయపడ్డ
తల్లిని ఒడి నిండా త్యాగాల మూట బ్రతుకంత ఉద్యమాల బాణ గుండె నిండా ఎత్తిన పోరాట జెండ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోట ఏమని పాడాలి నేను ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోట తెలంగాణ విద్యార్థి తప్పుల దొరివయ్యరా గట్టి గల్లరా తలంలో దొరివయ్యరా తప్పుల దొరివయ్యరా గట్టి గల్లరా తలంలో పోరాడిన ఉద్యమకారులారా హక్కులకై లేవరా ఏకమై కదిలాయి తెలంగాణ కోసము హక్కులను సాధించే వరకు ఈ పోరు జెండా నిలవబోతున్నా జూను 2 తారీఖు నాడురా హామీలను నెరవేర్చుకుంటారా మళ్ళీ పోరు జెండా ఎత్తరా పోరు బాటతోనే సాధ్యమగునురా తట్టుకోని గదులరా నేల కొరికిన మురవీరుల సాక్షిగా మళ్ళీ కోరు దారి తప్పదే మరా ఎత్తర జెండెత్తరా అరే 10 ఏళ్ళు కాదురా అయ్యా తెలంగాణ రాకముందుకు అన్నేళ్ళు అయినాయి తెలంగాణ వచ్చినాక 15 ఏళ్ళు మన దగ్గరకు వచ్చినాయి మరి వచ్చి తెలంగాణ ఎందుకంటే సకల జనుల సమ్మె చేసినప్పుడు విద్యార్థులంతా ఒక్కటి చేసినాం కవులు కారులంతా ఏకమైరు ఉస్మానియా విద్యార్థులంతా ఏకమైరు సబ్బంట వర్గాలంతా ఏకమైరు అంతా ఏకమైతేనే తెలంగాణ వచ్చింది ఇక వచ్చిన తెలంగాణ మనకు వచ్చింది అనుకున్నాం మన అందరికీ మరి
కవులు కళాకారులకు అందరికీ ఉద్యోగం వస్తుంది అనుకున్నారు. బాగా ఉడిసిపోతుంది అందరం, బాగా కేసీఆర్ ఇస్తాడని చెప్పి తమ్మి ఇక అందుకోసమని ఇక మళ్ళా ఇప్పుడు ఆయన మార్పు కోరుకున్నాం తమ్మి. మార్పు కోరుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మెల్లగా 2 ఏళ్ళ అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది. మరి 2 ఏళ్ళల్లో 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చుంటాము. అందులో మనకి ఎందుకంటే కవులు కళాకారులకు విద్యార్థులకు మేధావులకు ఉద్యోగకారులకు మీకు అది ఇంట్లో స్థలాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి హామీ పెట్టిండు. మరి అందుకోసమని ఇలా మరి ప్రభుత్వము మరి కండు తెరిచి మరి రేవంత్ రెడ్డి అన్న ఎక్కడున్నా కానీ మళ్ళీ కవులు కళాకారులకు విద్యార్థులకు న్యాయం చేస్తే బాగుంటుంది. మరి ఏమో చెప్తారంటే ఏమో చెప్తారంటివి మన అన్నవాళ్ళు ఇప్పుడు మనము ఎంతైనా అమరులైంది వాళ్ళ కుటుంబాలకు మొదలు చేయాలి, తర్వాత మనకు చేయాలి, ఉద్యమకారులకు చేయాలి. మన అధ్యక్షులు ఇప్పుడు ఏదైతే ఈ అధ్యక్షత వహిస్తారో ఆ సంఘాల గురించి చెప్తూ అమరులకు నివాళులు అర్పించాలి. మన అన్న మాట మద్దతుగా 5 సంఘాల వాళ్ళు మనకు కూడగట్టుకొని మనకు మద్దతుకు వస్తుంది. ఆ ముట్టడి చెప్తానికి అన్న మన ముందుకు వస్తుందో వేదిక మీద అక్కలు అందరూ కూడా ఇటు సైడ్కి వచ్చేసేయండి. మనము ఇక్కడ స్తూపం దగ్గర అమరవీరులకు పూలతో నివాళులు అర్పించి మన కార్యక్రమం మొదలు పెడదాం. స్టేజ్ దిగండి అందరు, సైడ్కి జరగండి అన్న అందరు సైడ్కి జరగండి. చుట్టూ తిరిగే తర్వాత మనం మాట్లాడాలి. కొంతమంది అయితే నివాళులు చేయాలి, నివాళులు చేసినాక అన్న కొంచెము ఇట్లా ప్లేస్ ఇవ్వండి. ఇట్లాంటి వెళ్ళిపోండి అందరు భయ అన్న వెళ్ళిపోండి, అందరు వస్తారు వెనకరండి అందరు వస్తారు. మిత్రులారా, ఈరోజు అసెంబ్లీ ముందర అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ దగ్గర సౌండ్ తక్కువ అమరవీరుల సాక్షి ఏదైతే 5 సంఘాలు కలిసి ఐక్యంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అట్లాగనే 250 గజాలు మేనిఫెస్టోలో పెట్టి ఇస్తామని చెప్పేసి, గౌరవ వేతనము ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని జూన్ 2 వరకు ప్రకటన చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య సంఘటన ఆధ్వర్యంలో 5 సంఘాలు కలిసి తెలంగాణ ఉద్యమకారుల 7 సంఘాలు కలిసి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ కమిటీ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరము, అట్లాగనే తొలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ, అట్లాగనే తెలంగాణ ఆకాంక్షల వేదిక, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘము, అట్లాగనే తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక, ఈ అన్ని సంఘాలు కలిసి ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయ్యా, మీరు ఏదైతే ప్రకటన చేసిందో, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన
ఉన్నటువంటి సంఘాలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను ఈ ఈ కార్యక్రమంలో తెలియజేస్తారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టే కంటే ముందు అమరవీరులకు పూలతోని నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆకాంక్షల వేదిక కుమారస్వామన్న, అట్లాగనే తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అంజిరెడ్డి గారు, అలాగనే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ తప్పుల రామరెడ్డి గారు ఈ అమరులను పూలతో నివాళులు అర్పించి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఆర్గనైజేషన్ కు ఒక 2 వచ్చి ముందు మీరు వేయండి అన్న, తర్వాత అందరు వేస్తారు. మీరు వేయండి మీరు ముందు దాని తర్వాత అందరూ కూడా నివాళులు మీరు అందరూ కొంచెం వెనకారండి, మీరు అడుకోండి, మీరు అటు జరగండి, కొంచెం వైట్ కాదు, అందరు కనిపించాలి. అన్న నేను చెప్తుంటా, కింద దిగండి, మీరు పక్క జరగండి, అన్న కొంచెం వెనక జరగండి, అన్న ఒక పద్ధతి ప్రకారం వెనక జరగండి, నువ్వు జరగమ్మా, కొంచెం వెనక తీసుకోండి అన్న, వెనక తీసుకోండి, మీరు వెనక జరగండి, మీరు వెనక జరగండి అన్న, కొంచెం వైట్ తెలంగాణ ఓకే కొంచెం వైట్ అమ్మా రాగు చెప్పులు ఎవరి అవ్వ, చెప్పులు ఎవరి ఇగో